హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమాదేవినండి. ఇడ్లీకి బెస్ట్ చట్నీ అండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఒక 5 నిమిషాల్లో రెడీ అయ్యి ఈ చట్నీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి చట్నీ ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేస్తానని అంటారండి. చట్నీ అంత బాగుంటుంది అనమాట. సేమ్ హోటల్లో స్టైల్ చట్నీ అనమాట. హోటల్లో ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. నెక్స్ట్ నేను కొబ్బరికాయ ముక్క తీసుకున్నాను, చూసారా? చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇలాగన ఈ విధంగా. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీలో వేద్దాము. ఇక్కడ పుట్నాల పప్పు, ఈ ప్లేస్లో పుట్నాల పప్పు వేసుకొని నేను కొమ్ము శనగలు వేస్తున్నాను అనమాట. కొమ్ము శనగలు చట్నీకి చాలా బాగుంటాయండి. అలాగే వేరుశెనగ పులుకులు అనమాట. ఇక్కడ నేను వేపి వేసి ఉంచుకుంటాను ఒక డబ్బాలోని. అవి ఇలా వేసుకున్నాను అనమాట. మీరు ఇస్తే అప్పటికప్పుడు వేపించుకొని వేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర గుప్పిడి వేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ పచ్చిమిర్చి అనమాట. ఇది మీ టేస్ట్ని పెట్టి, అదే మీరు స్పైసీ కారం ఎంత ఉంటారో అంత దాన్ని పెట్టి మీరు వేసుకోండి. నెక్స్ట్ 2 ఇంచుల అల్లం ముక్క, జింజర్ అనమాట. నెక్స్ట్ ఉప్పు 1 స్పూన్. అది ఇక్కడ ఉప్పు కూడా మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. నెక్స్ట్ పెరుగు ఇక్కడ నేను 3 స్పూన్లు వేసుకుంటాను. సేమ్ హోటల్లో ఇలాగే చేస్తారండి చట్నీ. చూడండి ఒకసారి, పెరుగు వేసి చేస్తారు చట్నీ మాత్రం. వాళ్ళు చింతపండు వేరు. దీనికంటే కొద్ది వాటర్ వేసుకొని కొద్దిగా మిక్సీ వేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో మనం ఆపుకొని కొద్ది వాటర్ వేస్తూ మెత్తగా చేసుకోవాలి పేస్ట్ లాగా. ఎంత మెత్తగా చేసుకుంటే అంత బాగుంటుందండి చట్నీ మాత్రం. ఇడ్లీకి బెస్ట్ అండి, దోశలకైనా లేదంటే గారెలకి బాగుంటుంది అనమాట ఈ చట్నీ. చూసారండి ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా వచ్చిందో. ఇలాగ ఈ విధంగా వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ పోపు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోండి. అంత పోపు అంతా వేగనివ్వండి. వేగిన తర్వాత మనకు చట్నీలో వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ గట్టి చట్నీ కోసం నేను తయారు చేశానండి. ఇలాగ ఉంటే గట్టి చట్నీ. ఇదే పలచగా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుంటే పలచగా వస్తుందండి. ఇడ్లీకి అయితే పలచగా ఉండాలి కదా, దోశలకైనా గారెలకైనా గట్టిగా ఉండాలి. గట్టి చట్నీ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. 5 నిమిషాల్లో రెడీ అయిపోద్దండి. మనం పెద్ద కష్టపడని అవసరం లేదు ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కనుక షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. ఎలాగుందో మాకు కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్. మంచి వీడియోతో కలుద్దాము.